మనుషులకి ఇంకొకడు సంపాదించిన డబ్బంటే ఎందుకంత ఆశ? నీ కంపెనీ మీద లోగో మారే టైం వచ్చింది విందా. వారసుడు లేని నీ వ్యాపార సామ్రాజ్యం ఇక నుంచి మా సొంతం. నా దగ్గర 2 పేర్లున్నాయి. వాణ్ణి బయటికి రమ్మని చెప్పండి. కన్నీరులో తడిసెనే కొడవలి భుజమున వేసి కొడుకే కోతకు కదిలే జల్పను ధనువుగా విసిరే భార్గవ రాముడు వీడే సాధువు కలే వెలుగున పడి సత్యం ఇలా మెరిసెనే అజ్ఞాతమే మరుగున పడి ఆయుధమెగసే. ఒకడికి ఆకలేస్తుందంటే ఎందుకు అడగరు? అదే ఒకడికి అధికారం కావాలంటే ఎందుకు ఉల్లుగుతారు? ఎందుకు? తండ్రి తర్వాత కొడుకు కూర్చోడానికి సింహాసనం కాదు, CEO చైర్. ఇప్పుడు బోర్డుకి సీతారాం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆవిడికి తన కన్న కొడుకు కంటే కూడా సవతి కొడుకు ఇష్టమై ఉండాలి. వాడికి కూడా ఆవిడ కోసం ప్రాణం ఇస్తాడు, వాడు ప్రాణం తీస్తాడు కూడా. విందా తన ఫ్రెండ్స్కి తెలియకుండా బాక్స్లో ఫార్ములా దాచినట్టు ప్రపంచానికి తెలియకుండా తన జీవితంలో ఒక బిడ్డను దాచాడు. వాడు విందా. నేను వాడికి శబ్దం లేని మరణాన్ని తవ్వుకున్నాను, కానీ వాడు రక్తం, రంగు, వాసనతో పాటు చావు చప్పుడు కూడా వినాలనుకుంటున్నాను. అలాగే వినిపిద్దాం, చెవులు బద్దలైపోయేలా వినిపిద్దాం.